హోలా అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది, దాంట్లో కూడా జాయిన్ అయిపోండి. సో చాలామంది నా కొరియన్ స్కిన్ కేర్ ఏమి అనేసి అడిగినారు. ఇది మీకు తెలియాలి అనేసి అంటే యూ హ్యావ్ టు వాచ్ మై వ్లాగ్స్ ఆఫ్టర్ దిస్ బిగ్ బాస్. ఈ 15th అయిపోతుంది బిగ్ బాస్. ఆ తర్వాత నా కొరియన్ స్కిన్ కేర్ అంతా చూపిస్తే అండ్ ఇట్ రియలీ వర్క్డ్. ప్రమోషనల్ వీడియో కాదు, నిజంగానే చెప్తున్నాను. ఇట్ రియలీ వర్క్డ్. అంటే నా ఫేస్కి వర్క్ అయింది. ఇంతకుముందు నేను స్నేల్ మ్యూకిన్ వాడినాను. స్నేల్ మ్యూకిన్ గేమ్ మీ బ్రేక్అవుట్స్ గైస్. దరిద్రంగా ఉంటుంది, నాకు అసలు నచ్చనే లేదు ఆ స్నేల్ మ్యూకిన్. అది చాలామంది పడింది, చాలా బాగుంటుంది అనేసి చెప్పినారు, కానీ బికాస్ ఆఫ్ సత్య ఐ స్టార్టెడ్ యూజింగ్ ఇట్. ఆ తర్వాత నా ఫేస్ అంతా బ్రేక్అవుట్స్ వచ్చేసి పెద్ద పెద్ద పింపుల్స్ వచ్చేసినాయి. నేను షాక్ అయిపోయినాను. స్నేల్ మ్యూకిన్ అందరికీ వర్కౌట్ అవ్వదు, బట్ ఒకవేళ మీకు వర్కౌట్ అయి ఉంటే కంగ్రాచులేషన్స్. నాకైతే స్నేల్ మ్యూకిన్ వర్కౌట్ అవ్వలేదు. నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఆర్ కొంచెం హై ఎండ్ ప్రోడక్ట్స్. అంటే హై ఎండ్ అంటే మన రేంజ్ కొంచెం హై ఎండే అవి. ఒకటి 4,000, ఒకటి 3,000 అట్లా ఉంటుంది ప్రోడక్ట్స్. సో ఐ టెల్ యూ ఆల్ దోస్ ప్రోడక్ట్స్ ఆఫ్టర్ బిగ్ బాస్. ఓకే, సో దానికి యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇప్పుడు నేను వీడియోలో చెప్పబోయేది ఈజ్ నిఖిల్స్ జర్నీ గురించి. నిఖిల్ జర్నీ ఎలా ఉండింది, నిఖిల్ జర్నీలో ఏం ఎలివేషన్స్ ఉన్నాయి, నిఖిల్ జర్నీలో బిగ్ బాస్ నిఖిల్ కోసం మాట్లాడిన మాటలు ఏంటి, చాలా బాగుండిందా, గౌతమ్ కన్నా బాగుండిందా, లేదా గౌతమ్ కన్నా బాగాలేదా, ఇవన్నీ వచ్చి బిగ్ బాస్ నిఖిల్ గురించి మాట్లాడింది చెప్పిన తర్వాత, దాని తర్వాత ఆ ఏవి తర్వాత లాస్ట్ డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు నిఖిల్కి చాలా పాజిటివ్స్ ఉన్నాయి. సో ఆ పాజిటివ్స్ చెప్తాను. అండ్ విన్ అయ్యే ఛాన్స్ ఉందా నిఖిల్కి అనే విధంగా కూడా చెప్తాను. సో దాని గురించి అంతా డిస్కస్ చేసే ముందు యాక్చువల్లీ ఏమైందంటే, నిన్న నిఖిల్ ఏవి కోసం బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కంటెంట్ ఇచ్చినారు. అబ్బా ఫోటోలు చూసుకునేది, దాని గురించి ఇట్లా ఈరోజు అట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మా నిఖిల్ అయితే అస్సలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బిగ్ బాస్ వెళ్ళి నువ్వు పోడియం పైన నిలబడుకో అనేంతవరకు నిఖిల్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అన్ని ఫోటోలు చూసుకుంటా ఉన్నాడు, నవ్వుకుంటున్నాడు. పృథ్వీతో ఫొటోస్ చూసి అట్లా నవ్వుకుంటా ఉన్నాడు. దాని తర్వాత వేరే వాళ్ళతో ఫోటో చూసి ఊరికే నవ్వుకుంటున్నాడు తప్ప నోరు నుంచి ఒక మాట కూడా రాలేదు. కళ్ళల్లో అయితే నీళ్ళు అయితే కనిపిస్తూ ఉంది. లైక్ ఆ ఎమోషన్ కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నట్టున్నాడు నిఖిల్. సో ఎమోషన్ అంతా కంట్రోల్ చేసుకొని జస్ట్ ఫొటోస్ మాత్రం చూస్తూ ఉన్నాడు. ఏం మాటలు మాట్లాడట్లేదు. ఇంకా బిగ్ బాస్ ఉండి నిఖిల్ పోడియం పైన నిలబడుకోండి అని చెప్పేసి నిలబెట్టినారన్నమాట. సో బుక్ ఆఫ్ ఇన్ఫినిట్ మెమరీస్ చూసి కూడా కళలో కళలో కొంచెం వాటర్ పెట్టుకొని అట్లా చూస్తూ ఉన్నాడు అంతే. దాని తర్వాత మెగా చీఫ్ అయిన కూర్చున్న పిక్ పెట్టినారు. యష్మిని హక్ చేసుకున్న పిక్ పెట్టినారు. అది ఎందుకు పెట్టినారు నాకు తెలియదు. పెద్ద ఇన్ఫినిటీ బుక్లో యష్మిని హక్ చేసుకున్న పిక్ పెట్టినారు, నైనికాని హక్ చేసుకుని పెట్టినారు, పృథ్వీది పెట్టినారు. యష్మి ఫస్ట్ వీక్ యష్మి, నైనిక అండ్ నిఖిల్ ముగ్గురు వచ్చి ఆ గెస్ట్ దాని మీద కూర్చోంటారు కదా, అదే నామినేషన్స్ అప్పుడు ఒక సింహాసనం మీద కూర్చోంటారు కదా, అది చూపించినారు. చీర కట్టుకునేది పెట్టినారు. వాళ్ళమ్మని ఎత్తుకున్న పిక్స్ పెట్టినారు. వాళ్ళమ్మని ఎత్తుకున్న పిక్స్ పెట్టి ఇట్లా వాళ్ళమ్మని టచ్ చేసి ఇట్లా ముద్దు పెట్టుకున్నాడు అనమాట. దాని తర్వాత గోల్డెన్ టికెట్ ఉన్నింది, ప్రతి ఒక్కటి ఉండింది పిక్స్. సో నిఖిల్ వచ్చి బిగ్ బాస్ నిలబెట్టిన తర్వాత ఏమేమి మాటలు చెప్పినాడు అనేసి చెప్తా. నిఖిల్ది మొత్తం అయిన తర్వాత, జర్నీ అయిపోయిన తర్వాత మ్యాటర్ ఎక్కువ ఉంటుంది మనం డిస్కస్ చేసుకోవడానికి. అంతకుముందు ఏం ఉండదు, ఎందుకంటే నిఖిల్ ఏం మాట్లాడలేదు కాబట్టి. బట్ కేజీఎఫ్ సినిమా చూసినట్టు ఉంటుంది. అది ఎందుకు అనిపిస్తుంది అనేసి కూడా చెప్తా. అంటే ఆ రేంజ్ ఎలివేషన్ ఇచ్చినారా అనేసి అంటే దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ నిఖిల్, నది పుట్టుక ఒక్కో బొట్టుగా నెమ్మదిగానే మొదలవుతుంది, కానీ ప్రయాణంతో ప్రవాహం పెరిగి మహానదిగా మారుతుంది. మీ ఆట తీరు కూడా అదే ప్రతిబింబించింది. ఫలితం లభించినా లభించకపోయినా ఒడిదుడుకులని మొదటి నుండి ఓపికతో ధైర్యంగా ఎదుర్కొని ఒక్కో గెలుపు కోసం ఎంతో శ్రమించారు. నిందలు మీ మీద ఎన్ని వేసినా ఏకాగ్రత కోల్పోలేదు. అసలైన ఆటగాడికి ఉండాల్సిన మొదటి లక్షణం అదే. మిగతా బంధాలు మీతో చివరి వరకు కలిసి నడవకపోయినా పృథ్వీ మీకు దొరికిన అసలైన సోదరుడు. అసలు నిఖిల్ కోసం పృథ్వీ పేరు తీసి ఆ మాట చెప్పడం బిగ్ బాస్ సూపర్ అనిపించింది. ఎందుకంటే అసలు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ పేరు ఎప్పుడు తీయలేదు ఇప్పుడు దాకా, నాకు గుర్తుండేంత వరకు. మీ స్నేహితుడు, మీ సోదరుడు అనేసి మాట్లాడతారు, కానీ పేరు అయితే తీసి ఎక్కడ చెప్పినట్టు నాకు అనిపించలేదు. బట్ నిఖిల్తో అయితే పృథ్వీ మీకు దొరికిన అసలైన సోదరుడు అని చెప్పేసి చెప్పడం, ఒరేని ఏంది బిగ్ బాస్ ఇటు మారిపోయాడు అన్నట్టు అనిపించింది అనమాట. ఎత్తు పల్లాలలో మీరిద్దరూ ఒకరితో ఒకరి కోసం ఒకరు నిలబడ్డారు. ప్రత్యర్థులతో తలపడ్డారు. గ్రూప్ గేమ్ అని ఎవరు వేలెత్తి చెప్పినా మీ మనసు ఒప్పుకోలేదు. మీరు గ్రూప్ కోసం, మీ స్నేహం కోసం ఆడారు, కానీ మీ ఆట పూర్తిగా మీ వ్యక్తిగతం. మీ ఆట మీ ఇష్టం, జనాలు అనేదానికి లేదు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తూ కొట్టినట్టు చెప్పేసినాడు అనమాట. అంటే నీ ఆట నీ వ్యక్తిగతం. నువ్వు గ్రూప్ గేమ్ ఆడతావా, సోలో గేమ్ ఆడతావా, సింగిల్ గేమ్ ఆడతావా, దట్స్ ఆల్ యువర్ విష్. అది నీ వ్యక్తిగతం. ఇప్పుడు గౌతమ్ వచ్చి సోలో గేమ్ ఆడుతున్నాడు అంటే అది తన విష్. అట్లే నిఖిల్ వాళ్ళు గ్రూప్ గేమ్ అన్నారంటే అది వాళ్ళ విష్. దాంట్లో నాకేం అనిపించలేదు. తన సోలో గేమ్ ఆడేది తన ఇష్టం ఎట్లయితే, తన ఇండివిజువాలిటీ ఎట్లయితే ఉందో, తన పర్సనాలిటీ ఎట్లయితే ఉందో, నిఖిల్ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడేది కూడా వాళ్ళ పర్సనాలిటీ అనేసి నాకు అనిపించింది. దాని తర్వాత
మీరు నమ్మిన స్నేహితులందరూ మీ నమ్మకాన్ని నిలబెట్టుకోలేదు. అప్పుడు మీ మనసుకి అయిన గాయాన్ని మీలోనే దాచుకున్నారు. మిమ్మల్ని చాలామంది సేఫ్ గేమర్ అని నిందించారు. కానీ మీరు స్నేహాన్ని పట్టుకున్నంత బలంగా శత్రుత్వాన్ని పట్టుకోలేరని వాళ్ళు గ్రహించలేకపోయారు. ఏమి ఎలివేషన్ రా! బిగ్ బాస్ మాటలు మాత్రం సూపర్ ఎలివేషన్ ఉంది. ఏమని మీరు సేఫ్ గేమర్ అని చెప్పేసి చాలామంది అన్నారు. బట్ మీరు స్నేహాన్ని పట్టుకున్నంత గట్టిగా శత్రుత్వాన్ని పట్టుకోలేదు. మీరు ఎనిమిటీని వదిలేశారు. అది జనాలు అర్థం చేసుకోలేకపోయారని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. నిజానికి మీరు ఒక స్మార్ట్ గేమర్. ఎందుకంటే మీ సహనాన్ని పరీక్షించినప్పుడు కామ్గా ఉన్నారు. మీ సత్తాని పరీక్షించే టాస్క్లో రక్తాన్ని సైతం చిందించి మీ దూకుడు చూపించారు. మీ మీద ఎప్పుడు ఎవ్వరు దుమ్మెత్తి పోసినా ఎప్పుడు జెంటిల్గా ఉండాలో, ఎప్పుడు మ్యాన్లీగా మారాలో తెలిసిన నిజమైన జెంటిల్మెన్ మీరు. ఓరి ఏమి మాటలు మాట్లాడినారు తెలుసా, జెంటిల్ మ్యాన్ మీరు అని చెప్పేసి బిగ్ బాస్ నోట్లోంచి రావడం చాలా పెద్ద విషయం అనిపించింది. కొంచెం గట్టిగానే ఎలివేట్ చేస్తున్నారు అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ బిగ్ బాస్ మాట్లాడిన మాటల్లో గౌతమ్ కన్నా నిఖిల్కి కొంచెం గట్టిగానే మాట్లాడినారు అనిపించింది. కానీ గౌతమ్ నిఖిల్ కన్నా అవినాష్ కొంచెం గట్టిగా మాట్లాడినట్టు నాకైతే అనిపించింది. ఒక పోటీ ఓకే ఇంకా ఉంది. రాయల్స్ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు రాయల్స్ ఇంట్లోకి ఎంటర్ అయినప్పుడు విచ్ఛిన్నమైన ఓజీ క్లాన్కి ఒక లీడర్గా ఒక తాటిపైకి తీసుకొచ్చారు. మీకన్నా ఇంటి కోసమే ఎక్కువ ఆలోచించారు. సరదాకి మీరేం చేసినా హద్దులు దాటలేదు. ఈ లక్షణాలే మిమ్మల్ని ఆటలో ఇంతవరకు తీసుకొచ్చి చివరి మజిలీకి అతి చేరువలో నిలబెట్టింది. ఒక పోటీదారుడుగా ఒక ఇంటి సభ్యుడిగా మీకు సంతృప్తిని ఇచ్చిన మీలో ఆ ఒక్క లోటు బిగ్ బాస్కి తెలుసు. అంటే ఏంటి? కావ్య గురించి, అంటే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గురించి, దాని గురించి మాట్లాడుతున్నారు అనమాట. మీకు ఇంటి సభ్యుడిగా ఒక పోటీదారుడుగా మీకు సంతృప్తినిచ్చినా కూడా మీలో ఒక లోటు ఉండిపోయింది. ఆ లోటు మాత్రం బిగ్ బాస్కి తెలుసు. మీ మనసు మోస్తున్న ఆ బరువు తొందరగా తగ్గాలని, మీ మనసుకి దగ్గరైన ప్రతిదీ మీకు దక్కాలని కోరుకుంటూ ఈ ఇంట్లో మీ ప్రయాణాన్ని చూద్దాం అని చెప్పేసి వేస్తున్నారు. మొత్తం కేజీఎఫ్ పాటలే అబ్బా. వాళ్ళమ్మ వచ్చినప్పుడు కూడా అమ్మ మాటిది కన్నానే తోరకు ఆ పాట వేస్తున్నారు. దాని తర్వాత అదిగో నిత్యవుతున్న ఆనందం ఆ పాట పెట్టినారు స్టార్టింగ్. దాని తర్వాత ఏం చూపించినారు, స్టార్టింగ్ ఎట్లా వచ్చిందంటే, స్టార్టింగ్ ఎంట్రీ వచ్చి కొంతమంది బుద్ధి బలంతో ఆడతారు, కొంతమంది కండబలంతో ఆడతారు అనేసి రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అంటే సింగిల్ అని చెప్పేసి అదొకటి. దాని తర్వాత రోహిణికి ఏదో పిల్లోడు వచ్చారు అని చెప్పేసి చూపించారు కదా, ఒక చిన్న పిల్లోడు. ఆ చిన్న పిల్లోడిని ఎత్తుకొని ఇదేంటి అని చెప్పేసి ఆ పిల్లోడిని రోహిణి ఏవీలో కూడా వేస్తున్నారో లేదో నాకు తెలియదు ఆ చిన్న పిల్లోడిని, బట్ నిఖిల్ ఏవీలో అయితే ఆ చిన్న పిల్లోడిని వేస్తున్నారు. దాని తర్వాత సోనియా పృథ్వీది నిఖిల్ది, వీళ్ళు ముగ్గురిది పెట్టి చోటి 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 బాతే ఆ పాట పెట్టినారు అనమాట. పృథ్వీది నిఖిల్ది మాత్రమే సపరేట్గా పెట్టి దోస్తీ పాట పెట్టుంటే బాగుండేది అనిపించింది. ఎందుకంటే సోనియా ఈజ్ అగేన్స్ట్ నిఖిల్ ఇప్పుడంతా, మొత్తం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అంతా నిఖిల్కి అగేన్స్ట్గానే ఉండింది. కానీ సగం నిఖిల్ ఏవీలో సోనియాని పెట్టినారు. ఎందుకు పెట్టినారో నాకు అర్థం కావట్లేదు. ఇంకా నిఖిల్వి చూపించాల్సినవి చాలా ఉన్నాయి. తను గెలిచిన టాస్క్, ప్రతి ఒక్క టాస్క్ గెలవడం, యాక్చువల్లీ అవన్నీ చూపించారు. తను గెలిచిన ప్రతి ఒక్క టాస్క్స్ అవన్నీ చూపించారు. కానీ ఈ సోనియాని యష్మిని కొంచెం ఎక్కువ ఎలివేట్ చేసినట్టు అనిపించింది. దానికన్నా పృథ్వీని పెట్టి దోస్తీ పాట పెట్టుంటే బాగుంటుందేమో అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. బాగుండేది, ఎందుకంటే వాళ్ళిద్దరు నిజంగానే ట్రూ రిలేషన్షిప్. బట్ సోనియా హౌస్లో ఎంతవరకు ఉండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళంతా ట్రూగా అనిపిస్తుంది. బికాస్ ప్రాబబ్లీ ఏం చెడిందో తెలియదు వాళ్ళిద్దరి మధ్యలో. సోనియా స్టార్టెడ్ హేటింగ్ నిఖిల్, వచ్చి నామినేట్ చేయడము అండ్ స్టోరీస్ కూడా అగెయిన్స్ట్గా పెట్టడం, నిఖిల్ గెలవకూడదు అనేలాగా పెట్టడం. సో ఆల్ దట్ చూసిన తర్వాత మేబీ నిఖిల్ వచ్చి తన జర్నీని బయటకు వచ్చిన తర్వాత సోనియాతో ఎట్లా తన ఫ్రెండ్షిప్ చేయలేడు. మేబీ దే బోత్ మైట్ నాట్ బీ టుగెదర్ ఆఫ్టర్ కమింగ్ అవుట్. సో అట్లా వచ్చిన తర్వాత కూడా సోనియా బయటకు వచ్చేసిన తర్వాత తను కానీ వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ ఉండదు. అప్పుడు ఆ ఏవి చూసినప్పుడు అరే సోనియా ఇప్పుడు నాతో మాట్లాడట్లేదు కదా, ఏవి ఏంట్రా అనేసి ఏంద్రా ఏవి అనేలాగా ఉందన్నమాట. దాని తర్వాత సోనియా గురించి చెప్పింది. సీత వచ్చి సోనియా వల్లే, తన ఫ్రెండ్షిప్ వల్లే తనది చెడిపోయింది అనింది, అది చూపించినారు. సీత ఫీల్ అయిన మ్యాటర్, రెడ్ ఎగ్ వచ్చి సోనియాకి ఇచ్చినప్పుడు సీత ఫీల్ అయింది, అది చూపించినారు. మొత్తం అవతల వాళ్ళు ఫీల్ అయిందే చూపిస్తా ఉన్నారు. కానీ నిఖిల్ గేమ్ ఆడింది. నిఖిల్కి చాలా హై పాయింట్స్ ఉన్నాయి, చాలా హై ఎలివేషన్స్ ఉన్నాయి మొత్తం హౌస్లో. అవేవి చూపించకుండా మొత్తం సగం సోనియావి, సగం యష్మివి, సగము సీతవే చూపించినట్టు నాకు అయితే అనిపించింది. నిఖిల్ జీరో, సేఫ్ ఆడతావు అని చెప్పేసి ఎంతమంది అనుకుంటున్నారు అది చూపించినారు. దాని తర్వాత యష్మిది వచ్చి లవ్ లాగా చూపించినారు అనమాట. ఒక లవ్ సాంగ్ వేసి యష్మితో ఉండే క్లిప్స్ అంతా ఒక లవ్ క్లిప్ లాగా చూపించినారు. యష్మి కూడా నేను నా గురించి ఆలోచిస్తానా నీ గురించి ఆలోచిస్తానా అంటే నేను నా గురించి కన్నా నీ గురించి ఎక్కువ ఆలోచిస్తా అని చెప్పింది.
అది చూపించినారు. దాని తర్వాత నిఖిల్ ఆడిన గేమ్స్ అన్నీ చూపించినారు. బస్తా టాస్క్, దాని తర్వాత సోనియా వచ్చి ఎలిమినేట్ అయినప్పుడు అన్నం, నిఖిల్ అన్నం సార్, అన్నం లేకపోతే ఏముండదు, అది నిఖిల్ లేకపోతే అక్కడ ఏం మ్యాటర్ లేదు అక్కడ అని చెప్పేసి అనేది కదా, ఆ మాట చూపించినాడు. దాని తర్వాత సలాం రకీ బాయ్ అనేసి గొడవలు అయినప్పుడంతా సలాం రకీ బాయ్ హు 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 అని చెప్పేసి అదేసున్నారు. దాని తర్వాత ఆట గ్రౌండ్లో ఆడాలి ఫీలింగ్స్తో కాదు అని చెప్పేసి తేజ అనింది, అదేసున్నారు. హరితేజ వచ్చి నిఖిల్ ఎడ్డి ఫెలో నిఖిల్ అని చెప్పేసి అంటుంది కదా, అదేసి చూపించినారు. నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది బిగ్ బాస్, నాకు ఈ హౌస్లో ఉండాలనిపించట్లేదు అని చెప్పేసి కెమెరాతో మాట్లాడినాడు కదా, అది చూపించినారు. దాని తర్వాత వాళ్ళమ్మ ఎంట్రీ వచ్చేది చూపించినారు అనమాట జర్నీలో. అప్పుడు కళ్ళల్లో ఇంకొంచెం నీళ్ళు కనిపించినాయి అనమాట తనకి. సో అమ్మ ఎమోషన్ ఎక్కువ అనుకుంటాను నిఖిల్కి. సో ఆ పాయింట్లో కూడా కళ్ళల్లో నీళ్ళు కనిపించినాయి. దాని తర్వాత మొత్తం కేజీఎఫ్ సినిమా వేసినట్టుంది, మొత్తం నిజంగానే కేజీఎఫ్ లెవెల్లో ఎలివేషన్. అంటే కేజీఎఫ్ లెవెల్లో ఎలివేషన్ అంటే వావ్ అనేలాంటి ఎలివేషన్ మూమెంట్స్ ఏది వేయలేదు, కానీ పాటలు వెనకాల బ్యాక్గ్రౌండ్ అమ్మ మాటిది కన్నా నీ కొరకు వాటెవర్ ఆ సాంగ్ వేసి సల్లాం రాకీ బాయ్ అనేసి మొత్తం కేజీఎఫ్ పాటలు వేసినారు అనమాట. వెనకాల కూడా కేజీఎఫ్ మ్యూజికే. దాని తర్వాత కోనా వెంకట్ గారు వచ్చి బాద్షా అనేసి అమ్మర్ వస్తే కప్పుతోనే రా అని చెప్పేసి అమ్మర్ అనింది. దాని వరకు వేస్తున్నారు. అసలు లాస్ట్ వరకు ఏమీ మాట్లాడలేదు నిఖిల్ అస్సలు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బిగ్ బాస్ మాట్లాడేసి ఏవి చూపించేసిన తర్వాత చేసిన తర్వాత కూడా ఏమీ మాట్లాడలే. ఏవి అంతా అయిపోయిన తర్వాత అని చెప్పి మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నాడు. ఏమని చెప్పినాడంటే చాలా సైలెంట్గా ఉన్నాడు, అసలు ప్రాపర్ కంటెంట్ ఇవ్వలేదు. యాక్చువల్లీ ఇప్పుడు కాదు, నిఖిల్ ఎప్పుడైతే ఈ ఓజీ క్లాన్ వాళ్ళు వచ్చి పాత ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ వచ్చి నిఖిల్ని నామినేట్ చేసి యష్మిని నువ్వు వాడుకున్నావు అని అది ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి ఈ రోజు వరకు నిఖిల్ చాలా డల్ అయిపోయినాడు. ఈ మధ్య అసలు నిఖిల్ సరిగ్గానే ఉండట్లేదు. లైక్ తన ఆ జాలీ నేచర్ అంతా పోయింది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అది ఇప్పుడు కాదు, ఒక 3-4 వీక్స్ ముందే నాకు అనిపించింది దట్ ఎప్పుడైతే వీళ్ళు వచ్చి యష్మిని వాడుకున్నావు అది ఇంటాం, యష్మి వచ్చి డిడ్ యూ ట్రై ఇట్, డిడ్ యూ టెల్ ఇట్ అని చెప్పేసి యష్మి ఎప్పుడైతే తిరగబడిందో అప్పటి నుంచి చాలా డల్ అయిపోయినాడు. ఎప్పుడైతే వెళ్ళిపోవాలి అనేసి డిసైడ్ చేసుకున్నాడో అప్పటి నుంచి చాలా డల్ అయిపోయినట్టయితే నాకు అనిపించింది. సో నిఖిల్ ఇప్పుడు కూడా టాప్ 5 జర్నీ అప్పుడు మార్నింగ్ లైవ్ చూస్తూ ఉంటే కూడా నిఖిల్ కనిపించట్లేదు. ఏదో తన పార్టీ తను సోలోగా సింగిల్గా ఉన్నాడు, కానీ అందరితో అయితే మింగిల్ అవ్వట్లేదు. ప్రాబబ్లీ హీఈస్ మిస్సింగ్ పృథ్వీ అండ్ హీ డజంట్ వాంట్ టు స్టే. ఆ రకంగా అనిపిస్తుంది అనమాట, చాలా డిసింట్రెస్టెడ్గా అనిపిస్తున్నాడు. గెలవాలనే ఒక కోరిక ఉంది, తన ఫ్యాన్స్ గెలిపించాలి అనే ఒక ఇది ఉంది, కానీ తనలో అయితే ఆ జీల్ ఆ జాలీ నేచర్ అయితే ఇప్పుడైతే కనిపించట్లేదు. సో నిఖిల్ ఏం మాట్లాడాడంటే మాటలు రావట్లేదు బిగ్ బాస్, వండర్ఫుల్ జర్నీ, ఎక్కడ వీక్ అయ్యానో అక్కడే స్ట్రాంగ్ అయ్యా కూడా, నా వీక్ పార్ట్ ఎమోషన్ బిగ్ బాస్, తొందరగా హర్ట్ అవుతా, ఎక్కడ ఎక్కువ ఏడ్చానో అక్కడే నించొని ఒక కన్నీటి చుక్క కూడా బయటికి రాకుండా కంట్రోల్ చేయగలుగుతున్నా. అంటే అది బిగ్ బాస్ హౌస్లోనే నేర్చుకున్నా. సో నిఖిల్ చాలా ఎమోషనల్ అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు హౌస్లో, అండ్ తను కూడా కొన్నిసార్లు ఏడ్చున్నాడు. తను ఏం చెప్తున్నాడంటే నన్ను ఎమోషనల్ ఉన్నారు, నేను ఇక్కడే ప్లేస్లో నిలబడుకొని చాలా ఏడ్చాను ఇంతకుముందు, బట్ అదే ప్లేస్లో నిలబడుకొని నేను ఏడవకుండా మొత్తం ఏడుపంతా ఆపుకుంటా ఉన్నాను, అది నాకు బిగ్ బాస్ హౌస్ నేర్పించింది అని చెప్పేసినాడు. బిగ్ బాస్ చాలా నేర్పించింది నాకు, ఎక్కడి దాకా నా కెపాసిటీ ఎంత ఉందో అంతకు మించి నేను చేయగలుగుతా అనే నమ్మకం ఇక్కడే నేర్చుకున్నా. కొన్ని డేస్లో జర్నీ అయిపోతుంది. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ జర్నీ అండ్ ద టీమ్, ఈ ఎడిట్కి థ్యాంక్ యూ సో మచ్. చాలా మెమరీస్, చాలా బాండింగ్, చాలా 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 నచ్చింది నాకు ఈ ప్లేస్. వచ్చినప్పుడు భయం వచ్చింది, ఎలా ఆడాలో తెలీదు, బట్ లైఫ్లో ఎలా ఉండాలో నేను నేర్చుకున్నా. ఈ జర్నీలో తెలిసో తెలియకో ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే ఎమోషనలీ ఫిజికలీ వెరీ వెరీ సారీ. ఒకటైతే చెప్పగలుగుతా బిగ్ బాస్, దట్స్ మీ, దట్స్ ద రియల్ మీ. ఐఎమ్ హ్యాపీ ఈ బిగ్ బాస్ జర్నీలో నేను ఒక భాగంగా టాప్ 5లో నేను కూడా ఒకడు ఉన్నా అని. ఐఎమ్ వెరీ హ్యాపీ జనాలు నన్ను ఇంత దాకా తీసుకొచ్చినందుకు. మీ రుణం నేను ఎలానో తీర్చుకోలేను, ఏం చేసినా తక్కువ. థ్యాంక్ యూ అనే మాట చాలా తక్కువ. థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్. థ్యాంక్స్ బిగ్ బాస్, నిఖిల్ని ప్రో మ్యాక్స్ చేసినందుకు. చాలా మెమరీస్ ఉంది బిగ్ బాస్, మంచి మంచి ఫొటోస్ ఉన్నాయి. ఒకటే చెప్పాలి జనాలకి మాత్రం, ఎవరిని ఆడుకొని కానీ వాడుకొనిది కానీ ఇక్కడ దాకా రాలేదు. ఎమోషన్స్తో గేమ్ ఆడి ఇక్కడ దాకా ఆలేదు. ఐఎమ్ జస్ట్ మీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్ అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ జనాలకి ఇప్పటివరకు నిఖిల్ అయితే ఏ క్లారిటీ ఇవ్వలేదు. వీకెండ్లో నాగార్జున గారు కూడా నిఖిల్ దగ్గర నుంచి ఒక క్లారిటీ ఇప్పిద్దాం జనాలకి అని చెప్పేసి ట్రై చేయలేదు. బట్ ఈ ఓటపీలో కూడా నేను ఆడుకొని రాలేదు అనే మాట నిఖిల్ చెప్పలేదు. బట్ ఇక్కడ టాప్ 5 జర్నీలో నిఖిల్ ఏం చెప్పాడు తెలుసా లాస్ట్లో, నేను ఎవరిని వాడుకొని కానీ ఆడుకొని కానీ ఇంత దాకా రాలేదు, నేను ఎవరి ఎమోషన్స్ని యూజ్ చేసుకొని ఇంత దాకా రాలేదు, దట్ ఈస్ మీ. అక్కడ ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ మీ, అదే నేను అని చెప్పేసి చెప్పాడనమాట, విచ్ ఇస్ వెరీ నైస్. దాని తర్వాత బిగ్ బాస్ మీ బేస్ వాయిస్ నాకు చాలా ఇష్టం, మిమ్మల్ని చాలా మిస్ అవుతా, ఈ హౌస్కి ఒక దిక్కు మీరే, ఈ హౌస్ని నేను చాలా మిస్ అవుతా,
అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత మా నాన్న ఈ బిగ్ బాస్కి ఫస్ట్ అడుగు పెట్టేదాకా చాలా నేర్పించారు. మీరు ఈ అడుగు నుండి బయటికి వెళ్ళేదాకా ఎలా ఉండాలో నేర్పించారు. ఈ హౌస్ నేర్పించింది, ఈ కంటెస్టెంట్స్ నేర్పించారు. ఈ కంటెస్టెంట్స్ తెలుసో తెలియకో నాకు సపోర్ట్ చేశారు. నాకు చాలా లైట్గా ఉంది బిగ్ బాస్, ఇప్పుడు చాలా లైట్గా ఉంది. హార్ట్ హెవీగా ఉండింది, ఇప్పుడు చాలా లైట్గా ఉంది. థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ సో స్ట్రాంగ్ అని చెప్పేసి అన్ని. దిస్ ఇస్ నిఖిల్ మలియక్కల్ ఫర్ యూ ఆల్ అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత బిగ్ బాస్ ఫొటోస్ తీసుకెళ్ళొచ్చా అంటే బిగ్ బాస్ తీసుకెళ్ళొచ్చు అని చెప్పినాడు. నిఖిల్ తీసుకోపోయినట్టు ఎవరు తీసుకోపోలేదు ఆ ఫోటోలు. అసలు చెట్టు మీద ఉండే ఫోటోలు, మొత్తం సోఫా మీద పెట్టే ఫోటోలు, ఒక కుర్చీ మీద పెట్టిన ఫోటోలు, అన్ని ఫోటోలు లేపేస్తున్నాడు. మొత్తం ఒకే ఒక ఫోటో మిగిల్చినాడు. అది తీసుకునే దానికి రాలేదా మరి ఏమని తెలీదు. ఆ ఒక్క ఫోటో మాత్రం మిగిల్చేసి మిగతా మొత్తం ఫోటోలు 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 అట్లే జుర్రేసి ఎత్తుకొని పోయినాడు. నిజంగా నిఖిల్ హీ రియలీ మిస్సెస్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండింది ఇప్పటిదాకా 3 కంటెస్టెంట్సే, నిఖిల్, ప్రేరణ అండ్ నబిల్. నాకు తెలిసి వాళ్ళిద్దరు కూడా చాలా మిస్ అవుతారు అనుకుంటా, ప్రేరణ అండ్ నబిల్. బట్ నిఖిల్కి చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంది కాబట్టి తను ఎక్కువ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ యష్మితో కానీ పృథ్వీతో కానీ చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంది, చాలా ఎక్కువ రోజులు ఉన్నాడు. అండ్ ఒక బ్రేకప్ ఫేజ్లో ఆ బ్రేకప్ విషయాన్ని మర్చిపోవడానికి హౌస్లోకి వచ్చాడు. ఐ డోంట్ నో ఇఫ్ హీ హాజ్ మూవ్డ్ ఆన్, బట్ తను చెప్పాడు. అసలు ఆ పాయింటే వేయలేదు. తను కావ్య గురించి మాట్లాడతారు కదా ఒక పాయింట్లో, తను నా వైఫ్, తనని నేను లేపుకెళ్ళి చేసుకుంటా అని చెప్పేసి కావ్య గురించి మాట్లాడతారు కదా, ఆ పాయింట్ వేయలేదు. దాని తర్వాత 4 times మెగా చీఫ్ అయినాడు. ఆ 4 times మెగా చీఫ్ అయింది, ఇది అవేవి కూడా వేయలేదు. దాని తర్వాత నాగార్జున గారు చాలాసార్లు నిఖిల్ హ్యాట్స్ ఆఫ్ అనేసి అండము, ఎలివేషన్స్ ఇవ్వడం, అవి ఏవి వేయలేదు. సో గౌతమ్ది ఎట్లయితే సప్పగా ఉండిందో ఏవి, నిఖిల్ ఏవి కూడా అట్లే సప్పగా ఉండింది. సరిగ్గానే లేదబ్బా ఈసారి. ఎడిటింగ్ బాలా, డెకరేషన్ బాలా, ఈ వారం అంతా దరిద్రంగా ఉంది. అస్సలు ఐ జస్ట్ హేట్ బిగ్ బాస్ 8 లాస్ట్ వీక్. చండాలంగా ఉంది అసలు ఆ ఎడిటింగ్. అసలు ఇంత వర్స్ట్గా ఎప్పుడు చెప్పలేదు, ఏ రివ్యూలో చెప్పలేదు. అంత వర్స్ట్ ఏవీస్, వర్స్ట్ జర్నీ వీడియోస్, వర్స్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, వర్స్ట్ డెకరేషన్, వర్స్ట్ వీక్. హోల్ బిగ్ బాస్ 8 seasonsలో వర్స్ట్ వీక్ అంటే ఇదేమో అనేసి అనిపిస్తుంది. చాలా ఘోరంగా ఉంది వర్స్ట్ లాస్ట్ వీక్. ఫినాలే వీక్ ఎట్లుండాలి, దుమ్ము లేచిపోయేలాగా ఉండాలి. అట్టర్ ఫ్లాప్గా ఉంది, చూస్తేనే కంపరంగా ఉంది. అసలు రివ్యూ చేసేదానికి కూడా ఏం మ్యాటర్ లేదు, అంత దరిద్రంగా ఉంది. సో నిఖిల్ ఏవి కూడా బాగాలేదు. గౌతమ్ ఏవీలో ఆ సోలో అని చెప్పేది ఏడా వేయలేదు. గౌతమ్ ఏవి కూడా అంత ఎలివేటివ్గా అనిపించలేదు. నిఖిల్ ఏవి కూడా అంత ఎలివేటివ్గా అనిపించలేదు. నిఖిల్ ఏవీలో సగం సోనియా, సగం పృథ్వీ ఉండడు. పృథ్వీ తనదన్న దోస్తీ పాడేస్తుంటే బాగుంటుంది అనిపిస్తుంది. నిఖిల్ ఏవీలో సగం సోనియా, సగం యష్మి, ఇంకొంచెం సీత. నిఖిల్ హై పాయింట్స్ చాలా ఉన్నా కూడా అది ఏవి వేయలేదు అనిపించింది. ఐ డిడ్ నాట్ లైక్ దిస్ ఏవి అట్ ఆల్. అస్సలు సుత్తంగా చండాలంగా ఉంది. మీకే చూస్తే అనిపిస్తుంది ఎందరా ఎడిటర్, ఎవడు ఆ ఎడిటర్ నాకు అర్థం కాలేదు. కానీ ఇన్ని సీజన్లు ప్రోమోలు చూస్తే కూడా ఏమన్నా ప్రోమోనా, ఏం జరుగుతుంది ఎపిసోడ్లో, ఏం జరుగుతుంది ఎపిసోడ్లో ఉంది. మామూలుగా సీజన్ అయిపోతుంటే బాధ అనిపిస్తుంది అనమాట నాకు. అయ్యో సీజన్ అయిపోతుంది, ఏం చేయాలనేసి. ఈ సీజన్ ఎంత తొందరగా అయిపోతుంది, ఎప్పుడెప్పుడు 15th వస్తుందా అనిపిస్తుంది. ఈ లాస్ట్ వీక్ ఒక వారమే 10 రోజులు 15 రోజులు అయ్యేటట్టు అనిపిస్తుంది. అంత లేట్గా లాగెస్ట్ వరస్ట్గా ఉంది, దరిద్రంగా అస్సలు నచ్చలేదు. ఓకే, అండ్ నాకు తెలిసి కంటెస్టెంట్స్ కూడా పెద్ద ఇంట్రెస్టెడ్గా అనిపించలేదు. లాస్ట్ సీజన్లో కంటెస్టెంట్స్ ఒక సూట్ వేసుకొని ఫుల్ మేకప్ అయ్యి మంచిగా హెయిర్ స్టైల్ అంతా పెట్టుకొని పోయినారు. ఇప్పుడు సప్పగా పోయినారు. గౌతమ్ కూడా నార్మల్ క్యాజువల్గా ఎట్టపోతాడు అట్ట పోయినాడు. అవినాష్ కూడా క్యాజువల్గా వీకెండ్ డ్రెస్సులు లాగా కూడా వెళ్ళలేదు, క్యాజువల్ డ్రెస్సులు వేసుకొని పోయినాడు అనిపించింది. నిఖిల్ కూడా క్యాజువల్గా వెళ్ళినాడు. ఇట్స్ నాట్ అట్ ఆల్ నైస్, అసలు బాగాలేదు. సో నిఖిల్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉందా అంటే 51% నిఖిల్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉందా లేదా అంటే 51% నిఖిల్ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే నేను చూసినంత వరకు యాక్చువల్లీ గౌతమ్ కూడా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. గౌతమ్కి చాలా గట్టిగా బయట ప్రచారం జరుగుతుంది అనమాట. వెరీ కాలేజెస్కి వెళ్ళి స్టూడెంట్స్ అందరితో ఓట్ వేయించడము, మైక్స్తో అనౌన్స్ చేసి ఓట్ చేయించడం, అవంతా జరుగుతూ ఉంది. సో ఇదంతా నాకు తెలిసి మనది హైదరాబాద్లో ఉంది కాబట్టి గౌతమ్ది బయటపడుతుంది. బట్ నిఖిల్కి కూడా నాకు తెలిసి మైసూర్లో, అక్కడ కర్ణాటకలో నిజంగానే నిఖిల్కి కూడా అట్లాంటి ప్రచారం చేస్తూ ఉంటారు. సో కర్ణాటక నుంచి కూడా నిఖిల్కి ఓట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో నిఖిల్కి చాలా పాజిటివ్స్ ఉన్నాయి. హీ ఈజ్ అన్ ఆల్రౌండర్ అండ్ హీ ఈజ్ డార్లింగ్ ఆఫ్ ద హౌస్. ఆల్రౌండర్ అంటే టాస్క్లో, ఆటలో, పాటలో, మాటలో, యాక్టింగ్లో, కిచెన్ వర్క్స్ చేయడం కానీ, హౌస్లో రిలేషన్షిప్స్ కానీ, ఎక్కడ సింపతి క్రియేట్ చేయకపోవడం కానీ, ఎక్కడ కెమెరా కోసం యాక్టింగ్ చేయకపోవడం కానీ, ఆల్ గుడ్ క్వాలిటీస్, అమేజింగ్. బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ హీ వాజ్ అ సేఫ్ గేమర్ అని చెప్పేసి నాకు కూడా చాలాసార్లు అనిపించింది. బట్ దాని వెనకాల నాకు ఏమనిపిస్తుంది అంటే హీ డజంట్ వాంట్ టు హర్ట్ పీపుల్. సో ఆపోజిట్ వాళ్ళని హర్ట్ చేయకుండా తన విషయాలు బయటికి చెప్తారు కాబట్టి జనాలకి సేఫ్ గేమర్ లాగా అనిపించింది. కానీ ఐ థింక్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ సోల్ అని చెప్పేసి అనిపిస్తుంది. వెరీ కంపాషనేట్. ఎవరికైనా హెల్ప్ చేయడం కానీ, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళని ఆదుకోవడం కానీ, తనకంటే
హౌస్ ఎక్కువ ఇంపార్టెంట్, తనకంటే తన క్లాన్ ఎక్కువ ఇంపార్టెంట్ అనేసి అనుకోవడం కానీ, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, 4 వీక్స్ మెగా చీఫ్గా హీ డిడ్ అన్ అమేజింగ్ జాబ్. గుడ్ లీడర్ 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 అనేలాగా అనిపిస్తుంది. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అ విన్నర్. అన్ని విన్నర్ క్వాలిటీస్ అయితే నాకు నిఖిల్ దగ్గర కనిపించాయి. అండ్ కెమెరా కోసం కావాలని యాక్టింగ్ చేయడం, అసలు చూసుకుంటే ఈ రోజు కూడా ఏవి జరిగేటప్పుడు కెమెరా కోసం అందరి దగ్గరికి వెళ్ళి, ఓ ఇది ఈ టాస్క్, ఓ బస్తాల టాస్క్ చాలా అయిపోయింది, ఒళ్ళు హూనం అయిపోయింది, ఆ నొప్పి ఈ నొప్పి, ఏ నొప్పులు ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. కాళ్ళు వేలి తెగి రక్తం కారిపోతా ఉంటే కూడా హీ ప్లేడ్ ద గేమ్. టికెట్ టు ఫినాలే లాస్ట్ వరకు వెళ్ళాడు. హీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, బట్ లాస్ట్ వరకు వెళ్ళాడు. మధ్యలో తనకు ఒకసారి ఒళ్ళంతా ర్యాషెస్ వచ్చేసి జ్వరం అంతా వచ్చేసిందంట. బట్ స్టిల్ హీ ప్లేడ్ దట్ బ్లూ టీమ్, రెడ్ టీమ్, ఎల్లో టీమ్ ఆ టాస్క్. దట్ వాజ్ అన్ అమేజింగ్ థింగ్. సో ప్రాణాలు పెట్టి తన కెపాసిటీ కన్నా ఎక్కువ ఆడినాడు అనేసి అనిపించింది. అండ్ హీ అబ్సల్యూట్లీ డిజర్వ్స్ టు బి ఎ విన్నర్ అని చెప్పేసి అనిపించింది. నాకు అనిపిస్తుంది 51% నిఖిల్ మలియక్కల్ హ్యాస్ ఛాన్స్ టు బికమ్ ద విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8 అండ్ ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ ఫర్ దాట్. చాలా మంది తనని కిందకి దించడానికి ట్రై చేశారు. కన్నడ వాడు, ఆ వాడు, ఈ వాడు, మనం తెలుగుడు కోటేసుకోవాలి, అది ఇది అని చెప్పేసి చాలా మంది ట్రై చేశారు. కానీ ఒకే ఒకటి చెప్తా, ఇదే అల్లు అర్జున్ని చాలా మంది టీహెచ్యూ ఫ్యాన్స్, ఆ ఫ్యాన్స్ బాయ్ అని చెప్పేసి ట్రోల్ చేసిన వాళ్ళు ఉన్నారు. పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత జాతర సీన్ చూసినాక అందరూ అన్నీ మూసుకొని కూర్చో ఉన్నారు. కాబట్టి ఎవరికి మాటలు లేవు. కాబట్టి నాకు అనిపిస్తుంది జీలో టాలెంట్ ఉండేవాడికి జీవల్పున్నా తప్పలేదు అని చెప్పేసి ఈరోజు ఒక రీల్ చదివిన మన అల్లు అర్జున్ది. సేమ్ అదే అనిపిస్తుంది నిఖిల్తో కూడా. సో తన టాలెంట్ ఉంది కాబట్టి హీ హ్యాస్ ద స్కిల్ విత్ ఇన్ హిమ్. దట్స్ వై ఎవరు ఎన్ని నెగిటివ్ ట్రోల్స్ చేసినా, ఏదన్నా చేసినా కూడా తన విన్నింగ్ ఆపలేరేమో అని చెప్పేసి అనిపిస్తుంది. సో ఎంతమంది ఎంత ట్రోల్ చేసినా, అల్లు అర్జున్ మీద ఎంత హేట్రెడ్ పెట్టుకొని ఎంత చేసి, ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ అందరు వేస్ట్ గాడు ఏఏటీహెచ్యూ గాడు అనేసి చెప్పి అందరినీ నోరు మూయిపించినాడు తన యాక్టింగ్తో. అట్లే నాకు తెలిసి నిఖిల్ తన ట్రోలర్స్ అందరికీ తనను ఎవరెవరైతే కన్నడ వాడు మనం చేయకూడదు, తనలో టాలెంట్ ఉంది రాబాయ్, అయినా కూడా కన్నడ వాడు అని చెప్పేసి ఎవరైతే ఓట్లన్నీ ఆపిచ్చేసినా కూడా వాళ్ళందరికీ తన విన్నింగ్తో ఒక సమాధానం చెప్తాడేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఐ రియలీ ఫీల్ దట్ నన్ను పీఆర్లు అన్న వాళ్ళు నాకు ₹1 కూడా నిఖిల్ ఇంతవరకు ఇవ్వలేదు. అసలు నేను నిఖిల్ని ఇంతవరకు డైరెక్ట్గా ఎప్పుడో 4-5 ఏళ్ళ ముందు అనుకుంటా శ్రీదేవి డ్రామా కంపెనీ అప్పుడు ఐ సా నిఖిల్ అండ్ కావ్య డాన్సింగ్, అంతే. ఐ వాజ్ ఇన్ దట్ ఎపిసోడ్ 2. బట్ ఎప్పుడు నేను డైరెక్ట్గా మాట్లాడింది లేదు, ఏమీ లేదు. ఐ స్పీక్ టు కావ్య బట్ ఐ డోంట్ స్పీక్ టు నిఖిల్ అట్ ఆల్. ఐ నెవర్ స్పోక్ టు హిమ్. బట్ స్టిల్ ఐ అడ్మైర్ హిస్ జర్నీ. హిస్ ఓవరాల్ జర్నీ ఈజ్ అమేజింగ్. అసలు తన మీద ఒక నింద పడతా అంటే కూడా తను ఆ నిందకి కారణమైన యస్మిన్ ఒక మాట కూడా అనకుండా హీ టుక్ ద బ్లేమ్. తను తప్పు చేయలేదు, అది 100% చూసే వాళ్ళందరికీ తెలుసు. బట్ స్టిల్ ఆ బ్లేమ్ తనే తీసుకొని ఒక అమ్మాయిని మనం బ్లేమ్ చేయకూడదు అనే ఒక పాయింట్తో చాలా సటిల్గా తన మీద ఎన్ని నిందలు పడతానో కూడా చాలా కామ్గా అన్ని తీసుకొని అన్ని లోపల దాచుకొని ఉన్నాడు, విచ్ ఇస్ రియలీ నైస్. అవన్నీ తను యూస్ చేసుకొని ఒక సింపతి డ్రామా, ఒక సీన్ క్రియేట్ చేసి ఉండొచ్చు. సో ఎక్కడ సీన్ క్రియేట్ చేయాలో కూడా అక్కడ సీన్ క్రియేట్ చేయలేదు అనేసి చెప్పి నాకు అనిపించింది. అండ్ ఐ అబ్సల్యూట్లీ థింక్ హీ డిజర్వ్స్ ద టైటిల్ బికాస్ హీ హ్యాస్ ఆల్ ద విన్నింగ్ క్వాలిటీస్ అండ్ హీస్ అన్ అమేజింగ్ ప్లేయర్, అమేజింగ్ కంటెస్టెంట్. అండ్ అన్ని సీజన్స్లోకి వన్ ఆఫ్ ద బెస్ట్ గేమర్స్ ఇస్ నిఖిల్. నిఖిల్తో పాటు చాలా మంది ఉన్నారు, బట్ సీజన్ 8లో వన్ ఆఫ్ ద బెస్ట్ గేమర్స్ ఇస్ నిఖిల్. అటు రిలేషన్స్ కానీ పర్సనల్గా కానీ, గేమ్ టాస్క్ ఎమోషనల్గా కానీ, ఫిజికల్గా కానీ, మెంటల్గా కానీ, టాస్క్ వైజ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్ హీ గేవ్ హిస్ బెస్ట్. హీ గేవ్ మోర్ దాన్ హిస్ బెస్ట్ అనేసి నేను చెప్తాను. దట్స్ వై ఐ థింక్ హీ డిజర్వ్స్ టు బి అ విన్నర్. సో వాట్ డూ యూ థింక్ గైస్? నిఖిల్ విన్నర్ అవుతాడా? If yes, please comment down below. And that's all for today. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. అందుకు దిస్ మీ యోగి త్రోల్ సైనింగ్ ఆఫ్. అదర్ సీన్. ఐ లవ్ యు గైస్. బై.